హలో డియర్ ఆస్పిరెంట్స్, తెలంగాణ FBOకి ప్రిపేర్ అవుతున్నారా? నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు, ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా, ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి, వీటన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు రిగ్రెట్ అవుతారు. గతంలో మనకి 2017లో అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా క్వశ్చన్ బై క్వశ్చన్ అనాలిసిస్ చేసి ఇప్పుడు రాబోయేటువంటి 2026లో రాబోతున్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ పైన మనం ఎక్కువ దృష్టి పెట్టాలి, ఎన్ని మార్క్స్ వస్తే ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఇలా మార్క్స్ వెయిటేజ్ అంతా కూడా మనం క్లియర్గా తెలుసుకుంటే మనకు ప్రిపరేషన్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. వాటన్నిటి గురించి కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ మీ యొక్క ప్రిపరేషన్కి ఇది బెస్ట్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ఇంతకీ నోటిఫికేషన్ అనేది ఎందుకు లేట్ అవుతుంది? సో నోటిఫికేషన్ అనేది ఎందుకు లేట్ అవుతుంది అంటే మనకి గతంలో 2017 నియామకాల తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది వేకెన్సీ పొజిషన్ రివ్యూ అనేది జరుగుతుందన్నమాట. TGPSCలోని రీఆర్గనైజేషన్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది వీటిపైన ఎక్కువ ఎఫర్ట్ అనేది చూపిస్తుంది. అండ్ కొత్త కొత్త జిల్లాలు, ఫారెస్ట్ సర్కిల్ ఉన్నటువంటి పోస్టుల యొక్క లెక్కింపు అనేది మళ్ళీ పరిశీలించే అవకాశం ఉంది. అందుకని చెప్పి మనకి కొంచెం నోటిఫికేషన్ అది లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఖచ్చితంగా మనం చెప్పగలం ఒక 2-3 మంత్స్లో అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి అప్పుడు మనకి టైం అనేది సరిపోదు. ఇప్పటి నుంచి మీరు ఎగ్జామ్కి ప్రిపరేషన్ అంటే ఒక ప్లాన్ అనేది మీరు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగం అనేది మీరు ఖచ్చితంగా సాధిస్తారు. దానికి ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ వస్తాయి, వాటన్నిటి గురించి కూడా మనం ఈ యొక్క PR అకాడమీ ఛానల్లో మీకు ఎప్పుడు కూడా స్పష్టంగా అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఇప్పుడే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, సో ఇంకా లేట్ చేయొద్దు, వాటి గురించి మనం క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. సో మొత్తం మనకి ఎన్ని పోస్టులు అయితే రానున్నాయి, సో కొత్తగా 2026లో రాబోతున్నటువంటి నోటిఫికేషన్లో మనకి ఎన్ని వేకెన్సీస్ రానున్నాయి అంటే 1393 వేకెన్సీస్ అనమాట. ఎన్ని వేకెన్సీస్? 1393 వేకెన్సీస్. మరి దీని యొక్క క్వాలిఫికేషన్, సో మన యొక్క క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఇంటర్ ఉండాలి. క్వాలిఫికేషన్ ఏంటి? ఇంటర్ అయితే ఉండాలన్నమాట. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏంటి అంటే మనకి ఎగ్జామ్ అనేది ఫస్ట్ మనకి ఎగ్జామ్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? CBTలో ఎగ్జామ్ ఉంటుంది. ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే 200 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎన్ని మార్క్స్కి ఉంటుంది? 200 మార్క్స్కి ఎగ్జామ్. అది కూడా మనకి CBTలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఉంటుంది, అంటే లైక్ వాకింగ్ అనేది ఉంటుంది. తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత మనకి మెడికల్, తర్వాత డైరెక్ట్గా మనకి రిక్రూట్మెంట్. దానిలో మెరిట్ బట్టి మనకి రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది, ఉద్యోగం అనేది ఇస్తారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుందా మేడం అంటే కాదు, కేవలం సింగిల్ సిట్టింగ్ ఎగ్జామ్ అనమాట. కేవలం సింగిల్ సిట్టింగ్, ఒక్క ఎగ్జామ్తో మీకు ఉద్యోగం అనేది వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువగా దీనిపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఏజ్ 18 సంవత్సరాలు అన్నమాట. 18 ఇయర్స్ టు 31 ఇయర్స్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది SC, ST అండ్ BC. సో వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో దాని గురించి కంగారు పడక్కర్లేదు. అండ్ రిమైనింగ్ అప్డేట్ అనేది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిమైనింగ్ అనేది మనకి తెలుస్తుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మనకి ఏముంటుంది? రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది కూడా ఆన్లైన్ CBTలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో CBTలో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2 పేపర్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఏముంటుంది? ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఫిజికల్ టెస్ట్లో మనకి ఏముంటుంది? వాకింగ్ అనేది ఉంటుంది. సో అమ్మాయిలు, మెయిల్ అండ్ ఫీమేల్. సో ఇక్కడ హైట్ ఎంత ఉండాలి? సో అమ్మాయిలు అబ్బాయిలు హైట్ ఎంత ఉండాలి? సో మెయిల్ ఎంత ఉండాలి అండ్ ఫీమేల్ ఎంత ఉండాలి? సో మెయిల్ వచ్చేసరికి మనకి 163 సెంటీమీటర్స్. మెయిల్ వచ్చేటప్పటికి హైట్ ఎంత ఉండాలి? 163 సెంటీమీటర్స్ ఉండాలి. మరి అమ్మాయిలు 150 సెంటీమీటర్స్ అనమాట. అమ్మాయిలు ఎంత ఉండాలి? 153 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. అండ్ ఇప్పుడు మనం హైట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వాకింగ్ అని చెప్పాం కదా, వాకింగ్ అనేది ఇద్దరికి ఒకేలాగా ఉండదు. సో మనకి ఎన్ని అవర్స్ ఉంటుంది వాకింగ్ అంటే 4 అవర్స్ అనమాట. ఎన్ని అవర్స్? 4 అవర్స్ ఉంటుంది. అయితే 4 అవర్స్లోని అబ్బాయిలు వచ్చేసి మనకి 25 కిలోమీటర్స్. అబ్బాయిలు వచ్చేసి 25 కిలోమీటర్స్ అండ్ అమ్మాయిలు వచ్చేసి మనకి 16 కిలోమీటర్స్ అయితే వాకింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో అమ్మాయిలకి మొత్తం అందరికీ కూడా కామన్గా ఉంటుంది 4 అవర్స్. కేవలం ఇది రన్నింగ్ కాదు, కేవలం మనకి వాకింగే కాబట్టి సో కొంచెం ఏం కాదన్నా మనం అలాగా స్లోగా వెళ్ళడమో ఎలాగైనా సరే మనం గెయిన్ చేయొచ్చు. 25 కిలోమీటర్స్ అబ్బాయిలు, అమ్మాయిలు వచ్చేసి కేవలం 16 కిలోమీటర్స్ అనమాట. ఓకే, సో కొంచెం ఎండగా ఉన్న ఇదంతా కూడా ఒక పక్కన పెడదాం. సో ఇది అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీకు మెడికల్ అనేది జరుగుతుంది అనమాట. తర్వాత మీకు ఏం జరుగుతుంది? మెడికల్ ఉంటుంది. సో ఈ యొక్క మెడికల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఇందులో మెరిట్ చూసి అప్పుడు మనకి
పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సెలక్షన్ ప్రాసెస్. మనం ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి, ఏజ్ గురించి అన్నీ తెలుసుకున్నాం, సెలక్షన్ ప్రాసెస్ గురించి కూడా తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం పేపర్, సో 2017లో వచ్చింది కదా నోటిఫికేషన్, అండ్ ఈ 2017లో వచ్చినటువంటి నోటిఫికేషన్ బట్టి మనం పేపర్ 2 పేపర్స్ కూడా మనం అనాలిసిస్ చేయడం జరిగింది. ఓకే, సో అందులోని ఎన్ని మార్క్స్ ఇప్పుడు 2026లో మనం ఎక్కువగా ఏ సబ్జెక్ట్స్ పైన, ఏ టాపిక్స్ పైన మనం దృష్టి పెట్టాలి, ఎలా చదివితే మనకు మార్క్స్ వస్తాయి, వాటన్నిటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం పేపర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, పేపర్ 2 వచ్చేసి మనకి ఏంటి, మ్యాథ్స్. ఓకే, ఈ యొక్క మ్యాథ్స్లో మనకి అర్థమెటిక్. ఓకే, సో మొత్తం మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుందని చెప్పాం, 100 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎన్ని మార్క్స్కి ఉంటుంది, 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఇందులో అర్థమెటిక్, సో అర్థమెటిక్లో మనం ఏ టాపిక్స్, సో ఈ పర్సంటేజ్, రేషియోస్ అండ్ ప్రాఫిట్, సో ఇందులో మనకి 35 to 40 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ సింప్లిఫికేషన్ అండ్ నంబర్ సిస్టమ్. ఓకే, సో ఇందులో మనకి 15 to 20 క్వశ్చన్స్. అండ్ ఆల్జీబ్రా వచ్చేసి మనకి 10 to 12 క్వశ్చన్స్. అండ్ జామెట్రీ అండ్ మెన్సురేషన్ ఇందులో 12 to 15 క్వశ్చన్స్. అండ్ డేటా ఎంట్రిప్షన్ ఇందులో 8 to 10 వచ్చే అవకాశం ఉంది. అండ్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇందులో 8 to 10. అండ్ స్టాటిస్టిక్స్ ఇందులో 5 to 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం అర్థమెటిక్ చెప్పాం. ఈ యొక్క అర్థమెటిక్లో మనకి ఏమేమి వస్తుంది, ఈ యొక్క అర్థమెటిక్లో మనకి నెంబర్ సిస్టమ్ ఉంటుంది, పర్సంటేజ్ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, అండ్ ప్రపోర్షన్, ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్ ఉంటుంది, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అండ్ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా వస్తాయి. సో వాటికి మార్క్స్ వెయిటేజ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. తర్వాత ఆల్జీబ్రా, సో ఈ యొక్క ఆల్జీబ్రాలో కూడా క్వాడ్రాటికల్ ఈక్వేషన్స్, సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఆల్జీబ్రాలోకి వస్తాయి. మరి మెన్సురేషన్, సో మెన్సురేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉన్నటువంటి మనకి ఏరియాస్ అండ్ వాల్యూమ్, సర్ఫేస్ ఏరియాస్, 2D అండ్ 3D వీటి యొక్క షేప్స్ అండ్ ట్రయాంగిల్స్, సర్కిల్స్, క్యూబ్స్, సిలిండర్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో మెన్సురేషన్లోకి వస్తాయి. మరి జామెట్రీ కూడా ఉంది కదా, ఈ యొక్క జామెట్రీ పైన కూడా వస్తాయి. అయితే ఈ యొక్క జామెట్రీలో ఉన్నటువంటి మనకి లైన్స్ ఉన్నాయి, యాంగిల్స్ ఉన్నాయి, ట్రయాంగిల్స్ ఉన్నాయి, సర్కిల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ యొక్క జామెట్రిక్ మొత్తం అంతా కూడా ఈ టాపిక్స్ అన్ని కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ట్రిగ్నోమెట్రీ, ఈ యొక్క ట్రిగ్నోమెట్రీలోని మనకి బేసిక్ రేషియోస్ అండ్ హైట్ అండ్ డిస్టెన్స్ ఇవి. ఓకే, సో హైట్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా మనం దృష్టి పెట్టాలి. వాటితో పాటు ఇంకా రిమైనింగ్ ఇన్ స్టాటిస్టిక్స్ మిగిలింది. ఇందులో మీను, మోడు, మీడియన్, ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఇందులో దాదాపు మనం చూసినట్లయితే 100 మార్క్స్ మోస్ట్లీ మనం ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి, ఈ యొక్క అర్థమెటిక్లో ఉన్నటువంటి పర్సంటేజెస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఈ టాపిక్స్ పైన మనం ఎక్కువ దృష్టి పెడితే మార్క్స్ వెయిటేజ్ అనేది వీటికి ఎక్కువ ఉంది. ఇది లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి పేపర్ అనాలిసిస్ చేసినటువంటి దాంట్లో వచ్చినటువంటి మార్క్స్ వెయిటేజ్ అనమాట. ఓకే, సో కాబట్టి మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ యొక్క టాపిక్ పైన ఎక్కువ మనం దృష్టి పెట్టినట్లయితే మార్క్స్ అనేది ఎక్కువగా దాదాపు 35, ఓకే, సో దాదాపు 35 to 40 మార్క్స్ అనేది మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. ఓకే, దానిపైన దృష్టి పెట్టండి. మరి పేపర్ 1కి వచ్చినప్పటికీ ఎలా ఉంటుంది, సో పేపర్ 1ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా చదవాలి, దానికి ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంది, సో అవి కూడా ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఇంకా సో చూడండి, మన దగ్గర మన పిఆర్ అకాడమీలోని మీకు తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే మన దగ్గర కంప్లీట్ కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది పేపర్ 1 అండ్ పేపర్ 2, సో బోత్ పేపర్స్ అనమాట. ఇందులో మీకు 50,000 ప్రాక్టీస్ బిట్స్ ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఇందులో స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి, వీటితో పాటు మెటీరియల్ ఉంది, టాపిక్ వైజ్ బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అతి తక్కువ ధరకే ఉంది, కేవలం 1000 రూపీస్ 999 మాత్రమే మీకు 6 months వ్యాలిడిటీతో అందించడం జరుగుతుంది. 50% డిస్కౌంట్, అప్ టు 50% డిస్కౌంట్తో మీకు ఇంత మంచి కంటెంట్ అనమాట. ఇవి కూడా ఇందులో 50,000 ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇందులో డెమోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో నచ్చినట్లయితే ఒక్కసారి కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పడం జరుగుతుంది. ఓకే, అండ్ పేపర్ 1, సో పేపర్ 1 ఇది మనకి 2017లో వచ్చినటువంటి పేపర్. ఎప్పుడు వచ్చినటువంటి పేపర్, 2017లో వచ్చినటువంటి పేపర్. దానిలో ఉన్నటువంటి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ వెయిటేజ్ అనేది వాటిపైన ఉంది. ఓకే, ఏ సబ్జెక్ట్స్ అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం ఇందులో మాట్లాడుతున్నట్లయితే తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో మనకి ఇక్కడ క్వశ్చన్ మొత్తం మనకి 100 మార్క్స్కి ఉంటుంది కదా. ఈ యొక్క 100 మార్క్స్లో మనకి 2 to 21 క్వశ్చన్స్ అనేవి మనకి ఇందులో దాదాపు 25 మార్క్స్ అనమాట. ఎన్ని మార్క్స్ ఉన్నాయి, దాదాపు 25 మార్క్స్ అనేది కేవలం తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించిన దాంట్లో నుంచి మాత్రమే మనకి 25 మార్క్స్కి అయితే క్వశ్చన్ పేపర్ అనేది ఇందులో వచ్చింది. అండ్ తెలంగాణ ఎకానమీ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్, ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్స్లో మనకి ఏ క్వశ్చన్ నెంబర్ నుంచి ఉంది అండ్ ఎన్ని మార్క్స్,
7 మార్క్స్ అనేవి కూడా మనకి ఈ యొక్క తెలంగాణ ఎకానమీ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి వచ్చాయి. అండ్ సోషల్ ఇష్యూస్, విమెన్ రైట్స్ అండ్ వెల్ఫేర్, సో ఇందులో నుంచి కూడా మనకి 7 క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. కరెంట్ అఫైర్స్, ఇది ఇండియా అండ్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అన్నీ కూడా వచ్చాయి. ఇందులో కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో మనకి 11 మార్క్స్ అయితే రావడం జరిగింది. జనరల్ స్టడీస్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇందులో మనకి 20 మార్క్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇది 2017లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసి అందులో వచ్చినటువంటి క్వశ్చన్స్. అండ్ తెలంగాణ జోగ్రఫీ, సో తెలంగాణ జోగ్రఫీలో మనకి 10 మార్క్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, ఇండియన్ పాలిటీ నుంచి మనకి 10 మార్క్స్ అనేది రావడం జరిగింది. మోడర్న్ హిస్టరీ, మోడర్న్ అండ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఫ్రీడమ్ మూమెంట్, సో దీని నుంచి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 9 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇండియన్ నేషనల్ మూమెంట్ అనమాట, ఐఎన్సి ఫార్మేషన్ అనేది మనకి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ 1 మార్క్ అయితే ఈ యొక్క టాపిక్ నుంచి రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి క్లియర్గా మార్క్స్ వెయిటేజ్ అనేది ఏ సబ్జెక్ట్ పైన ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఉంది. అండ్ దీన్ని మనం పర్సంటేజ్లో మనం చూసినట్లయితే తెలంగాణ హిస్టరీ, తెలంగాణకు సంబంధించినటువంటి హిస్టరీ అండ్ కల్చర్, ఎకానమీ అండ్ జోగ్రఫీ అండ్ స్కీమ్స్, వీటికి దాదాపు 100% ఉంటే అందులో 42% అనేది 42 మార్క్స్ అనేది కేవలం ఒక్క తెలంగాణకు సంబంధించినవి. అందులో హిస్టరీ, కల్చర్, ఎకానమీ, జోగ్రఫీ అండ్ స్కీమ్స్, వీటిపైన ఎంత ఫోకస్ పెట్టాలన్నది మనకి అర్థమవుతుంది. అండ్ తర్వాత మనకి జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్, సో ఇందులో కూడా మనకి 20 మార్క్స్. ఇండియన్ పాలిటీ 10, కరెంట్ అఫైర్స్ కూడా 11, సో కరెంట్ అఫైర్స్ కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ ఫ్రీడమ్ మూమెంట్, ఇందులో కూడా 9+1 10 మార్క్స్. అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ వెల్ఫేర్, సో దీనికి కూడా మనకి 7 మార్క్స్. సో ఇక్కడ మనకు అర్థమవుతుందా, ఈ యొక్క 100 మార్క్స్లో మనం ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది ఏంటి అంటే కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి హిస్టరీ అండ్ ఎకానమీ, జోగ్రఫీ, స్కీమ్స్ అండ్ కల్చర్స్, వీటిపైన మనం ఎక్కువ దృష్టి పెడితే సగం మార్క్స్ అనేవి ఇక్కడ నుంచి మనం సంపాదించవచ్చు. ఓకే, అయితే మనకి ఈ ఇయర్ వచ్చే ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఏ టాపిక్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మనం తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, సో ఇందులో మనకి దాదాపు ఇప్పుడు వచ్చినటువంటి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అంటే 20 క్వశ్చన్స్ అయితే ఈ యొక్క టాపిక్ నుంచి వచ్చే అవకాశం అనేది ఉంది. 18 to 20. ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది అంటే గతంలో వచ్చినటువంటి పేపర్ని మనం అనాలిసిస్ చేసి ఈ ఇయర్ మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్స్ పైన ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నది మనం చూస్తున్నాం. అండ్ ఇండియన్ జోగ్రఫీలో మనకి 10 క్వశ్చన్స్. అండ్ తెలంగాణ ఎకానమీ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి మనకి 5 క్వశ్చన్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే పాలిటిక్స్ సంబంధించి 12 క్వశ్చన్స్. మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ నేషనల్ మూమెంట్, అందులో 10 క్వశ్చన్స్. జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ అండ్ బిడివిసిటీ అండ్ ఫారెస్ట్, సో దీనికి మనకి 15 మార్క్స్. కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అంటే తెలంగాణకు సంబంధించినవి, ఇందులో మనకి 11 మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. అండ్ విమెన్, సోషల్ వెల్ఫేర్, రైట్స్ అండ్ గవర్నమెంట్ యాక్ట్, ఇవన్నీ కూడా మనకి ఒక 5 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఖచ్చితంగా మనం ఇందులో చదవాల్సింది ఇప్పుడు మనం తెలంగాణకు సంబంధించిన ఏం చదువుతాం ఇందులో కాకతీయస్ ఉంటాయి, శాతవాహనాస్ ఉంటాయి, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ మూమెంట్స్ ఉంటుంది, నిజామ్స్ ఉంటాయి, ఫెస్టివల్స్ ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి, లిటరేచర్ ఉంటుంది, అండ్ రివర్స్ ఉంటాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అండ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, అండ్ నేషనల్ పార్క్స్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంటుంది, అండ్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇవన్నీ కూడా మనకి తెలంగాణకు సంబంధించిన వాటిలో ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇందులో వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది, ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్స్ అనేది కొంచెం ఎక్కువగానే మనం ఫోకస్ చేసాం. అంటే దీనికి సంబంధించినంతా కూడా FDOకి సంబంధించింది కాబట్టి ఇవన్నీ మోస్ట్లీ మనకి తెలంగాణకు సంబంధించినవే ఎక్కువగా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఉంది అండ్ ఫారెస్ట్, సో దీనికి ఎంత చదవాలి, ఈ యొక్క ఫారెస్ట్ టైప్స్ ఏవి ఉన్నాయి, అండ్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎన్ని ఉన్నాయి, వైల్డ్ లైఫ్ సెంచురీ ఉంది, అండ్ టైగర్ రిజర్వ్ ఉంది, అండ్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది, క్లైమేట్ చేంజెస్ మారుతూ ఉంటాయి, ఈ యొక్క క్లైమేట్ చేంజెస్ అండ్ పొల్యూషన్, ఫారెస్ట్ కన్సర్వేషన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. వీటిపైన ఎక్కువగానే మనం దృష్టి పెట్టాలి. సో మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మనం తెలంగాణకు సంబంధించిన వాటిపైనే ఎక్కువగా మనం దృష్టి పెట్టాలి. ఓకే, అండ్ రిమైనింగ్ అవంతా ఒక ఎత్తు అంటే ఇవంతా ఇప్పుడు రిమైనింగ్ ఇప్పుడు చెప్పుకోతున్న టాపిక్స్ అనేవి ఇది అంతా మరొక ఎత్తు. ఇందులో సైన్స్ ఉంటుంది, ఈ యొక్క సైన్స్లో మనకి బయాలజీ ఉంటుంది, అండ్ హ్యూమన్ బాడీ, డిసీజెస్ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఎవ్రీడే సైన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి సైన్స్ కిందకి అయితే వస్తాయి. ఓకే, ఈ యొక్క జనరల్ సైన్స్ కిందకి ఇవన్నీ వస్తాయి. మరి కరెంట్ అఫైర్స్లో కూడా కరెంట్ అఫైర్స్లో ఏమేమి ఉంటాయి, తెలంగాణకు సంబంధించినవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. అండ్ ఇండియాకి సంబంధించినవి, ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి, అవార్డ్స్ ఉంటాయి,
ఏ అవార్డ్స్ ఉన్నాయి, అండ్ స్పోర్ట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉన్నాయి ఆ యొక్క ఇంపార్టెంట్ డేస్, ఎకానమీకి సంబంధించింది, గవర్నమెంట్ స్కీమ్స్, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్ కిందకి వస్తాయి. మరి పాలిటీలో కూడా ఉన్నాయి కదా. ఓకే, సో ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. సో దీంట్లో ఫండమెంటల్ రైట్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. సో ఫండమెంటల్ రైట్స్తో పాటు డిపిఎస్పి ఉంటుంది, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, పార్లమెంట్ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటాయి, గవర్నర్ ఉంటారు, అండ్ జ్యుడిషియరీ ఉంటుంది, పంచాయతీ రాజ్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ అనేది ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ జరుగుతున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి అన్నీ కూడా ఈ యొక్క ఆర్టికల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ఆర్టికల్స్ గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి. అండ్ ఇండియన్ హిస్టరీ ఉంది. ఇప్పుడు హిస్టరీలో మనకి ఫ్రీడమ్ ఉంది, మూమెంట్ 1987 మూమెంట్ ఎప్పుడు ఉంది, ఐఎన్సి సెషన్స్ ఉన్నాయి, ఇందులో గవర్నమెంట్ జనరల్స్ ఉన్నాయి, గవర్నర్ జనరల్స్ ఉన్నాయి, రివోల్ట్ ఆఫ్ 1857 అండ్ సోషల్ రిఫార్మర్స్. సో ఇవన్నీ కూడా హిస్టరీ కిందకి వస్తాయి. కాబట్టి ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన టాపిక్స్ అన్నీ కూడా ఒక పక్కన రాసి, అండ్ రిమైనింగ్ మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా టాపిక్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఒక ఎత్తు. మార్క్స్ వెయిటేజ్ అనేది ఫస్ట్ దాన్ని 50 హాఫ్ ఆఫ్ చేయండి, 2 పార్ట్స్గా సెపరేట్ చేయండి. ఏదైతే ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉందో 50% అనేది ఏదైతే ఉందో, ఒక్క టాపిక్ చదివితే 50% అనేది మనం కంప్లీట్ చేయగలం. సో దాన్ని ముందు తీసుకుని ఆ తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో వాటిని తర్వాత మనం ఫోకస్ చేసినట్టయితే మార్క్స్ అనేవి మనం 100 మార్క్స్కి ఖచ్చితంగా మనం అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ అయినా తెచ్చుకోవచ్చు, 80+ అనేది ఖచ్చితంగా మనం సంపాదించుకోవచ్చు. ఇలా ఒక బ్యాలెన్సింగ్ షీట్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే కనుక ఖచ్చితంగా మనం దీన్ని బట్టి ఏ చాప్టర్ పైన, ఏ సబ్జెక్ట్స్ పైన, ఏ టాపిక్ పైన ఎంత దృష్టి పెట్టాలి, ఎలా చదివితే గుర్తుంటుంది, ఫస్ట్ ఏటి పైన ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వేటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనకు మార్క్స్ అనేవి ఏ సబ్జెక్ట్స్ పైన వస్తాయి. ఇప్పుడు హిస్టరీ ఉంది, హిస్టరీకి ఇచ్చే ప్రాధాన్యత కంటే తెలంగాణలో ఉన్నటువంటి చాలా టాపిక్స్ ఉన్నాయి, వీటికి ఎక్కువ ఇస్తే సేమ్ టైం పెట్టేటప్పుడు ఇందులోకి వచ్చి ఎక్కువ మార్క్స్ మనం సంపాదించుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ పైన ఎన్ని మార్క్స్ వెయిటేజ్ అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా ఒక టేబుల్ ఫార్మాట్ అనేది వేశాను. సో దాన్ని మీరు అలాగా స్క్రీన్ షాట్ తీసుకుని లేదంటే రాసుకున్నట్లయితే మీకు కొంచెం ఈజీ అనేది అవుతుంది. ఓకే, సో ఇలా చదివితే మీకు ఈజీగా ఉంటుంది. అప్పుడు మీరు ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగం అనేది ఖచ్చితంగా మీరు సంపాదించగలుగుతారు అనమాట. ఓకే, అయితే 2017లో వచ్చింది కదా నోటిఫికేషన్, అందులో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలా చదివితే ప్రిపేర్ అవ్వచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అన్నది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో చూడండి, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగినటువంటి ప్రదేశం ఎక్కడ జరిగింది? బొంబాయిలో జరిగిందా, మద్రాస్ అండ్ కోల్కతా అండ్ ఢిల్లీ? సో ఎక్కడ జరిగింది ఏంటి? భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం అనేది ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది అని అడుగుతున్నారు. సో ఇలా అనమాట. అండ్ ఇంకో క్వశ్చన్ చూడండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2017 యొక్క ముఖ్యం ఏంటి, దాని యొక్క థీమ్ ఏంటి? ఓకే, సో అంటూ ఉంటారు కదా ప్రపంచంలోని పర్యావరణ దినోత్సవం, దాని థీమ్ ఏంటి, ఎప్పుడు జరిగింది? 2017. దాని విధంగా వందే మాత్రం పత్రిక సంపాదకుడు ఎవరు? ఓకే, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్. అండ్ మార్క్స్ వెయిటేజ్ అనేది దేనికి ఎక్కువ ఉంది, ఎలా చదవాలి? ఇప్పుడు మ్యాథ్స్లో కానీ, మ్యాథ్స్ అండ్ పేపర్ 1 కూడా మనం చూసాం, జనరల్ స్టడీస్, ఈ రెండు కంపేర్ చేసినట్లయితే మ్యాథ్స్లో వేటిపైన ఎక్కువ ప్రాధాన్యత ఉంది అండ్ జనరల్ స్టడీస్లో వేటిపైన ఎక్కువ ప్రాధాన్యత ఉంది అన్నది మనకి ఆల్రెడీ అర్థమైంది. ఏ టాపిక్స్కి ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఫస్ట్ వాటిని ముందు చదవండి, అవి చదివిన తర్వాత అప్పుడు వీటికి రండి, అప్పుడు వీటిపైన ఎక్కువగా మీరు దృష్టి పెట్టగలుగుతారు. ఓకే, సో ఖచ్చితంగా ఇలా కనుక దాన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి మీరు అలా చదివినట్లయితే మీకు బాగా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా ఎలా ఉంటుంది, మార్క్స్ వెయిటేజ్ అనేది ఎంత ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని టాపిక్స్ వచ్చే అవకాశం ఉంది, ఏ సబ్జెక్ట్స్ పైన ఎన్ని మార్క్స్ సంపాదించుకునే అవకాశం ఉంది, వాటన్నిటి గురించి కూడా మనం ఈ యొక్క సెషన్లో అయితే తెలుసుకున్నాం. అలా చదవాలి అంటే దీనికి కావాల్సినటువంటి కంప్లీట్ పేపర్ 1, పేపర్ 2 కావాల్సిన రెండు పేపర్స్ కూడా మీ దగ్గర ఉండాలి. ఇవన్నీ కూడా మన పిఆర్ అకాడమీ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేయండి, వాటిలో పాటు మీకు రిపీటెడ్గా లైవ్ సెషన్స్ అనేవి కూడా జరుగుతున్నాయి, రెగ్యులర్గా లైవ్ అనేది జరుగుతుంది. జనరల్ స్టడీస్ అందరికీ కామన్, అన్ని ఎగ్జామ్స్కి కూడా కామన్. ఓకే, అన్ని ఎగ్జామ్స్కి కూడా కామన్గా ఉంటుంది కనుక ప్రతిరోజు పిఆర్ అకాడమీలో 11:30కి లైవ్ సెషన్ అనేది జరుగుతుంది. ఒక్కసారి విజిట్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఈ యొక్క క్లాసెస్తో పాటు ఈ యొక్క లైవ్ సెషన్ కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసి చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో
ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా అప్డేట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనం మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్, టేక్ కేర్, థ్యాంక్ యూ.